शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామ్దాస్ మా గురుగారి పాదార విందాలకు నా నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. శ్రీమాత్రే నమః. మనము వాగ్దేవతలు రచించిన 1000 నామాలు ఉన్నటువంటి అద్భుతమైన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మన లక్ష్యం ఏంటంటే ఇప్పుడు తనలాగే మనం కూడా అవ్వాలి. అహమిత్యేవ విభావయే భవాని, నువ్వే నేను నేనే నువ్వు. తను అలా మనం అవ్వాలి అంటే తనెలాగుందో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ తనెలాగుందో మనకు తెలియకపోతే మనం అలాగ అవుతాము. తను అలా కావాలంటే తను ఏంటో తెలుసుకోవాలి. అందుకే ఇన్ని నామాలు వాళ్ళు తను ఏంటి అని మనకు చెప్తున్నారు. చెప్పలేము, ఎవరు కూడా తను ఏంటని చెప్పలేము. కానీ ఒక్క ఐడియా రావడానికి మనకు ఈ శ్లోకాల ద్వారా మనకు చెప్తున్నారు, తను గురించి చెప్తున్నారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే లలితా సహస్రనామంలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం త్రిపుర సౌందర్య యోగ, రెండోది దేవి పరాక్రమ యోగ, ఆ తరువాత కూటత్రయ నిరూపణ యోగ, నాలుగోది కుండలిని ప్రేమ యోగ, ఆ తరువాత భక్తానుగ్రహ యోగ, ఆరో అధ్యాయం నిర్గుణ ఆరాధన. మనం ఇప్పుడు 51 శ్లోకంలో సగం చూశాము. దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత. ఇక్కడికి 6వ అధ్యాయం కంప్లీట్ సమాప్తి అవుతుంది. ఇంకా అంటే 51వ శ్లోకాలో సగం అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. 7వ అధ్యాయం సగుణ ఉపాసన యోగ. నిర్గుణ ఆరాధన అయింది, ఇప్పుడు సగుణ ఉపాసన యోగ చూద్దాం. ఇది 51 శ్లోకం సగమే. సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. సర్వజ్ఞ, జ్ఞ అంటే జ్ఞానం ఉన్నటువంటిది, ఎవరికి దాని గురించి తెలుసో జ్ఞ. సర్వజ్ఞ అన్ని, సర్వజ్ఞ అన్ని తెలుసు. తనకి ఏమి తెలీదు, అన్ని తెలుసు. ఇప్పుడు మనకు ఈ ఫిజిక్స్లో నేను పిహెచ్డి చేశాను అనుకుంటే నాకు ఫిజిక్స్ బాగా వచ్చి ఉండొచ్చు, కానీ డాక్టరేట్ చేస్తే కూడా ఒక్క ఫిజిక్స్లో ఒక్క పోర్షన్ మాత్రమే నాకు డీప్గా తెలుసు. ఇంకా వేరే అన్ని ఫిజిక్స్ ఎన్నో ఉన్నాయి. ఫిజిక్స్ అంటే పెద్ద ఓషన్ కదా, అది పెద్ద సాగరం అలాగుంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా. అందులో ఒక చిన్న పోర్షన్లో నేను స్టడీ చేశాను అంతే. కెమిస్ట్రీ అడగండి, నాకు తెలీదు. ఎకనామిక్స్, వేరే ఏ సబ్జెక్ట్ అడిగితే నాకు తెలీదు. అలాగే మనకి ఇప్పుడు వంట, పాకశాస్త్ర, ఇది కూడా ఒక శాస్త్రమే. ఏదో కొన్ని ఐటమ్స్ తెలుసు. లేదు ఇప్పుడు నేను కన్నడ అంటే నాకు కన్నడ వాళ్ళు ఏం వండుతారో అది కొంచెం తెలిసి ఉండొచ్చు. ఇంకా వేరే కొంచెం తెలిసి ఉండొచ్చు, కానీ అన్నీ తెలీదు. కానీ తను ఎలాగుంది, తను నాలెడ్జ్ ఎలాగుంది, ఏది అడిగితే తనకి అన్నీ తెలుసు. అందుకే సర్వజ్ఞ. సాంద్ర కరుణ, కరుణ దయ. ఎలాంటి దయ? దానికి ఒక లిమిట్ లేనటువంటిది దయ.
అందుకే కరుణాసాగర అంటాము. సాగర అంటే నీళ్లు ఎంత అని మనము మెజర్ చేయొచ్చా? ఇన్ని లీటర్స్ ఉంటాయి. ఏదో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అయితే అందులో ఒక 1000 లీటర్స్ అని చెప్పొచ్చు. మనకు సాగరంలో మనము చెప్పలేము, ఎంత ఉంది అని చెప్పలేము. అందుకే అలాంటిది సాగర. ఇక్కడ సాంద్ర కరుణ అన్నారు, లిమిట్ లేనటువంటి కరుణ. ఎలా తప్పు చేస్తే కూడా మన మీద దయ చూపిస్తుంది సాంద్ర కరుణ. సమానాధిక వర్జిత, సమాన అధిక వర్జిత. తను సమాన ఇంకా ఎవరు లేరు. అధిక అంటే తనకిన్న ఎక్కువ, సమానమే ఎవరు లేరు, ఇంకా అధికంగా ఎవరు ఉంటారు? మనం ఎంత ఎక్స్పర్ట్ అయితే కూడా తను సమానం అవ్వలేము. ఒక్కసారి అవుతాము. ఎప్పుడు? ఆ జ్ఞానం మనకు వస్తే, అనుభవానికి వస్తే, అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను కూడా లలిత మాత, ఆ లెవెల్కు వస్తే ఆ తరువాత నేను నువ్వు నేను ఏ తేడా లేదు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. సమాన అధిక వర్జిత, ఎవ్వరు లేరు. తను ఈక్వల్ ఎవరు లేరు, అలాగే తనకిన్న ఎక్కువ కూడా ఎవరు లేరు. తరువాత సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయి, అన్ని శక్తి తనులోనే ఉంది. ఎలాంటి శక్తి? దైహిక శక్తి, మానసిక శక్తి, ధార్మిక శక్తి, అధ్యాత్మ శక్తి, ఇంకా ఎన్నో శక్తులు ఉన్నాయి. విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ లేదా? కనపడుతుందా మనకు ఎలక్ట్రిసిటీ? అది ఒక శక్తి కదా. కనపడటం లేదు. అయితే అది లేదని చెప్పమా? చెప్తున్నామా అట్లా? అయ్యో కరెంటు లేదు, కరెంట్ అని ఏమీ కనపడటం లేదు కదా. మనకేం కనపడుతుంది? లైట్ బల్బు వెలిగితే కనపడుతుంది, ఫ్యాన్ తిరిగితే మనకు కనపడుతుంది. అంతేకాని కరెంట్ అనేది మనకు కనపడటం లేదు. అయితే వెళ్ళి ఆ వైర్ని పట్టుకొని ఉందామా, చేద్దామా, ప్రయత్నం చేద్దామా? అంతే, పైకి వెళ్ళిపోతాము. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉంది ఆ శక్తి. నీళ్లలో ఉంది శక్తి, హైడ్రో పవర్ అంటాము, జలశక్తి. ఎందులో శక్తి లేదు? వాయుశక్తి. అవన్నీ తనులో ఉంది. ధీశక్తి, బుద్ధిశక్తి. ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ బుద్ధిశక్తి చూడండి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ ఏమన్నాడు? నేను ఏ ఆయుధం నేను ఎత్తుకోను, నేను ముట్టను, శస్త్ర అస్త్ర ఆయుధ ఏమి నేను యుద్ధం చెయ్యను అని ప్రామిస్ చేశాడు. ఎత్తాడా? ఏదైనా ఆయుధం యూజ్ చేశాడా? చేయలేదు. కానీ ఏ ఆయుధం యూజ్ చేశాడు? బుద్ధిశక్తి. ఎక్కడ ఎలాంటి నిర్ధారం తీసుకోవాలో కరెక్ట్గా అది తీసుకుంటే ఇంకా ఏ ఆయుధం కూడా అవసరం లేదు. అలాంటి బుద్ధిశక్తి. ఇవి అన్నీ సర్వశక్తిమయి, అన్ని శక్తి తనులోనే ఉంది. సర్వమంగళ, అన్ని మంగళమైనదే, అన్ని తనులో ఉంది. మనని కూడా అలాగే చేస్తుంది. లలితా సహస్రనామ పఠన చేస్తూ ఈ భావనతో చేస్తూ మనమందరూ కూడా మంగళమయంగా తయారవుతాము. ఇంకా మనము చేసే అన్ని పనులు కూడా ఎలాంటి పనియే ఉండని, తనకి ప్రేయర్ చేసి పని చేసేటప్పుడు మనకు అది మంగళమయంగా అవుతుంది. ఏ కార్యం చేస్తే కూడా అది మంగళ కార్యంగా తయారవుతుంది. ఇది సర్వమంగళ. సద్గతి ప్రద. సద్గతి మనం అంటాం కదా, సద్గతి దొరకని వాళ్ళకి, ఎవరైనా చనిపోతే వాళ్ళకి సద్గతి దొరకని అని ఒక ప్రేయర్ చెప్తాము, ప్రార్థన చేస్తాము. అది ఒక్క విధంగా చూస్తే అది సద్గతి. ఎందుకంటే గతి అంటే గత, ఒక్క అర్థం, ఒక్క దృష్టికోణం నుండి చూస్తే గత అంటే అయిపోయినది. వాళ్ళు
చనిపోయినారు, వాళ్ళకి ఇంకా మంచిది జరగని. ఇది ఒకటి. ఇంకొకటి గతి అంటే ముందుకు వెళ్ళడం, అందుకే ప్రగతి అంటాం చూడండి. ప్రగతి అంటే శ్రేష్టమైన ముందుకు వెళ్ళడం, ప్రగతి. ముందుకు వెళ్ళడం, ఎందులో ముందుకు వెళ్ళడము? ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళడము, ఇది సద్గతి. ఇలాంటి సద్గతిని మనకు ప్రదా అంటే అనుగ్రహిస్తుంది. మనకి ఎన్నో కష్టాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, కానీ మన మనసుకి ఎలా ఒక ట్రైనింగ్ తను ఇస్తుంది. ఇవి అన్నీ వస్తూ ఉంటాయి నానా, నా దగ్గరికి రావాలి కదా, ముందుకు రా, ఉండని, అవి అన్నీ ఉంటుంది, దాన్ని అంత మంచిగా ఫేస్ చేసుకొని ముందుకు రా, ఇలా మనకు ప్రోత్సాహం ఇస్తుంది. ఇది సద్గతి ప్రద. ముందుకు వెళ్ళడము, అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళడము, మనస్సు మంచిగా పరిశుద్ధంగా తయారవ్వాలి, కర్మయోగ చేయాలి. ఇవి అన్నీ చేయాలంటే ఆ మనస్సు కావాలి కదా. అలాంటి మనస్సుని తను మనకు అనుగ్రహిస్తుంది. సర్వేశ్వరి, ఈశ్వరి. ఈశ్వరి అంటే కంట్రోల్ చేయడం. దేన్ని కంట్రోల్ చేస్తుంది? సర్వ. ఏది చూస్తే తనే కంట్రోల్ చేస్తుంది. అయితే మన మనస్సు ఎవరు ఈశ్వరి? తనే ఈశ్వరి. దానికి కూడా మనస్సు అటు ఇటు అటు ఇటు వెళ్తూ ఉంటే, అయ్యో మెడిటేషన్ చేయట్లేదు, చేయలేకపోతున్నాను, మనసు అక్కడ ఉండట్లేదు, ఎక్కడెక్కడికో పోగుతుంది మనసు అంటే ఏం చేయాలి? తననే మనము ప్రార్థన చేయాలి. నాకు ఇలాగ అవుతుంది, ఎలా కావాలో నీకు తెలుసు, అలా చేయి నన్ను అని ఇలాంటి ప్రార్థన మనం చేస్తే తను మన మనస్సుని ఏ దారి సరియో అందులో తీసుకువెళ్తుంది. సర్వేశ్వరి. సర్వమయి. సర్వమయి అంటే మళ్ళీ అన్ని తనులోనే ఉంది. ప్రపంచం మొత్తం తను లోపల ఉంది. విశ్వరూప దర్శన చూశాము భగవద్గీతలో 11వ అధ్యాయం. అన్ని ఆ పరమాత్మలో, దేహంలో, దేహమే లేదు కానీ దేహం చూపించేసి అందులో అన్ని చూపెట్టాడు కృష్ణ పరమాత్ముడు. అలాగే సర్వమయి. సర్వమంత్ర స్వరూపిణి. ఏ మంత్ర తీసుకుంటే అది తను స్వరూపమే. పంచదశి మంత్ర, ఇది తననే ప్రార్థన చేసే మంత్ర. గాయత్రి మంత్ర, మనం అనుకుంటాము వేరే వాళ్ళని ఎవరినో మనము ప్రార్థన చేసుకుంటున్నాము. మంత్ర అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మనన, మళ్ళీ 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 రిపీట్ చేస్తే చేస్తే ఏమవుతుంది? త్రాయతే. త్రా అంటే రక్షణ చేయడం. మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్తూ ఉంటే మనని రక్షణ చేసేది, దానికి పేరు మంత్ర. ఇప్పుడు సర్వమంత్ర, ఏ మంత్రమైనా మనము చెప్తే తనే అది స్వరూప. ఆ మంత్ర స్వరూప తనే. ఇంకొక మంత్ర మనము రుద్ర చమక అనొచ్చు. ఏ మంత్రం అయితే కూడా తనే దానికి స్వరూపిణి. సర్వయంత్రాత్మిక. సర్వతంత్ర స్వరూప కూడా వస్తుంది. ఆ తరువాత సర్వతంత్ర రూప. సర్వమంత్ర, సర్వయంత్ర, సర్వతంత్ర తరువాత కూడా మనకు వస్తుంది మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర అని. చూద్దాం ఏంటో అని. యంత్ర. యంత్ర అంటే మనకిప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ దేహం కూడా ఒక యంత్రమే. ఏదో ఒక గ్యాజెట్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏదో ఒక గ్యాజెట్. అలాగే ఒక యంత్ర. ఈ యంత్రాన్ని ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. ఒక మెటల్లో చేస్తారు. అది గోల్డ్, సిల్వర్, కాపర్ ఏదైనా ఉండొచ్చు. అందులో లైన్స్ ఉంటుంది, లేదా సర్కిల్స్ ఉంటాయి, బీజాక్షరం ఉండొచ్చు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యంత్ర, ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఇంకా తంత్ర. ఆ తర్వాత వచ్చేసి సర్వతంత్ర రూప. తంత్ర అంటే ఆ పూజ చేసే ఒక విధానం. టెక్నాలజీ, ఇంగ్లీష్లో చూస్తే టెక్నాలజీ. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ తాంత్రిక మహావిద్యాలయ అని రాసి ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్కి సంస్కృతంలో తాంత్రిక.
టెక్నాలజీ. ఎలాంటి టెక్నిక్ యూస్ చేస్తామో, ఎలాంటి పద్ధతి యూస్ చేస్తామో, ఏ సిస్టమ్ యూస్ చేస్తామో దానికి పేరు తంత్ర. ఏ పద్ధతి అయితే కూడా సర్వతంత్ర రూప తనే. ఇప్పుడు అడవిలో ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ జగన్మాతాన్ని పూజ చేస్తారు. ఎలా చేస్తారు? మనం చేసినట్టు వాళ్ళు చేస్తారా? వాళ్ళకి ఎట్లా తెలుసో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. వాళ్ళే ఒక పద్ధతి చేసుకున్నారు. అది ఒక్క విధంగా ఒక తంత్రం. అది ఈ యంత్రాన్ని ఉపయోగించి దానికి ఏ మంత్రం ఉంటుందో, ఒక్కొక్క యంత్రాన్ని కూడా ఎనర్జైజ్ చేసి ఉంటారు ఒక మంత్రంతో. ఆ దేవతకి ఏ మంత్రమో ఆ మంత్రంతో, ఏ గురు ఒక తంత్ర ఫాలో అవుతారో అది మనకు ఉపదేశం ఇస్తే ఆ తంత్రాన్ని మనము ఉపయోగించి, ఇప్పుడు మంత్ర, యంత్ర, తంత్ర. మంత్ర అంటే మనకు తెలుసు, శ్లోకం. యంత్ర అంటే ఏదో ఒక మెటాలిక్ ప్లేట్ అలాగ ఉంటుంది. ఇప్పుడు శ్రీచక్ర కూడా ఒక యంత్ర. మంత్ర అయింది, యంత్ర అయింది, పూజించే విధానం ఒక పద్ధతి. ఇది మూడు మనము గురు ఉపదేశంతో తీసుకొని పద్ధతిలో ఇన్నిసారి ఇలాగే పాడాలి, అలాగే మంత్ర ఉచ్చారణ ఉండాలి, పైకి కింద అవి అన్నీ ఉంటుంది. అవి అన్నీ గురు ద్వారా నేర్చుకొని అలాగే ఆచరిస్తే చాలా చాలా పవర్ఫుల్ అంటారు. కానీ అందులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎందుకంటే కొంచెం ఏదో అటు ఇటు అయితే, తప్పు అయితే ఆపోజిట్గా మనకు ఫలం వస్తుంది. అందుకే మనమేమో అందులో డీప్గా వెళ్ళే అవసరం లేదు. ఏంటి అని మనము తెలుసుకోవాలి అంతే. అయితే సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్ర, ఏ యంత్ర అయితే తనే అందులో ఉంటుంది. సర్వయంత్ర ఆత్మిక. మన దేహం అనేది ఒక యంత్రం. మంత్ర ఏ మంత్ర అయినా చెప్పొచ్చు. తంత్ర మనకి ఏ తంత్ర నచ్చుతుందో, ఏ తంత్ర ఏ పద్ధతి ఫాలో అయితే మనకు సంతోషం వస్తుందో ఆ తంత్రం ద్వారా మనము పూజ చేయొచ్చు. ఇది సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. మనోన్మని, ఉన్మని. ఉన్మని అంటే అటు ఇటు వెళ్ళకుండా ఒక స్థిరంగా ఉండటం. మనోన్మని, మనస్సు మనకి ఎలాగుంటుంది? అటు ఇటు ఒక్క క్షణం ఇక్కడ ఉంటే ఇంకొక క్షణం అక్కడ వెళ్ళిపోతుంది. అమెరికా వెళ్ళిపోతుంది, ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, ఇక్కడ మన ఢిల్లీకి వెళ్ళిపోతుంది, హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడెక్కడ ఏదో ఎవరు ఏ న్యూస్ చెప్పే అవసరం లేదు. సడన్గా మనసు అక్కడికి పారిపోతుంది, అటు ఇటు అవుతుంది. అయితే తనేం చేస్తుంది? మన మనస్సుని స్థిరంగా ఒక్క చోట, ఎక్కడది? అమ్మవారి పాదాల మీద నిలబడేలాగే తను చేస్తుంది. ఇది మనోన్మని. మాహేశ్వరి. మాహేశ్వర అంటే లింగ రూపం. శివుడి లింగ రూపానికి పేరు మాహేశ్వర. ఇది లింగ పురాణాన్ని ఒక పురాణం ఉంది, అందులో ఇలా చెప్పారు. మాహేశ్వర అంటే మనము శివుడిని లింగ రూపంలో ఆరాధన చేస్తాం కదా, ఆ లింగ రూప శివుడికి పేరు మాహేశ్వర. అలాగే తను భార్య మాహేశ్వరి. మహాదేవి, రెండు అర్థాలు ఉన్నాయి. దేవి, దేవ అంటే ఎవరు స్వయం ప్రకాశంగా ఉంటారో వాళ్ళకి పేరు దేవ. ఇప్పుడు మనకు స్వయం ప్రకాశం లేదు. చీకట్లో మనం వెళ్తే మనం ఎవరికి కనపడము. ఏదో ఒక టార్చో ఏదో కావాలి. మనం కనపడాలంటే ఎవరైనా టార్చ్ వేయాలి, లైట్ వేస్తే మాత్రమే. కానీ వీళ్ళు దేవ అంటే వాళ్ళకే స్వయం ప్రకాశం ఉంటుంది. ఆ లైట్ అవసరం లేదు, వాళ్ళు కనపడతారు. అయితే దేవ. దేవి అంటే స్త్రీలింగ. ఇంకొక అర్థం అంటే ఎవరు దానం చేస్తారో, ఎవరు ఇస్తారో వాళ్ళకి తను ఇస్తుంది. ఇచ్చే వాళ్ళకి ఇచ్చేది దేవి. అయితే మనకిస్తుందా చూడాలి. మనం ఇస్తే కదా మనకి ఇచ్చేది తను. ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఎందుకు?
వాళ్ళందరికీ ఇస్తారు కదా. అయితే ఎవరు ఇస్తారో, ఎవరు ఎక్కువ దానం చేస్తారో వాళ్ళకి ఇంకా ఇంకా ఇచ్చేది మహాదేవి, మహాలక్ష్మి. లక్ష్మి మనకు తెలుసు, అన్ని సంపత్తి ఇచ్చేది మహాలక్ష్మి. సంపత్తు అనగానే మనకు బ్యాంకు బ్యాలెన్సు, ఒక ఇల్లు, అది మాత్రమే గుర్తుకొస్తుంది. ధన కనకాని మాత్రమే, అది మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం. అన్నీ ఉండి ఆరోగ్యం బాగలేకపోతే ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి? ఆరోగ్యం కావాలి కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం కావాలి. మంచి భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అందరూ మంచిగా ఉండాలి. నేబర్స్ మంచిగా ఉండాలి, లేకపోతే రోజు ఫైటింగ్ నడుస్తుంది. ఇవి అన్నీ మంచిగా ఉండాలి కదా. అన్నీ ఇచ్చేది మహాలక్ష్మి. మృడప్రియ. మృడ అంటే శివుడికి పేరు మృడ అని ఉంది. ఇంకొక అర్థం అంటే సంతోషం, హర్ష. ఇది మృడ. మనం సంతోషంగా ఉంటే తనకి నచ్చుతుంది, ప్రియ. ఇంకొక అర్థం ఉంది, అన్ని నాదాలకి వెనక ఉన్నటువంటి శక్తికి పేరు మృడ. ఏ నాద వస్తే దానికి ఒక శక్తి ఉండాలి. ఇప్పుడు శక్తి లేకపోతే మనము మాట్లాడలేము. అయ్యో నాకు శక్తి లేదండి, నీరసంగా ఉంది, ఎవరితో మాట్లాడలేను అంటాం కదా. అయితే ఒక్క నాద రావాలి అంటే దాని వెనక ఒక శక్తి ఉంటుంది. దానికి పేరు మృడ, మృడప్రియ. మనము మంచిగా మాట్లాడాలని కూడా చెప్తుంది. ఆ నాద వెనక తను ఉంటుంది. అయితే మనము మాట్లాడినప్పుడు ఎంత మంచిగా మాట్లాడాలి, ఎంత మధురంగా మాట్లాడాలి, తీయగా ఉండాలి మన మాటలు. వేరే వాళ్ళకి నొప్పి రాకూడదు మన వల్ల, మన మాటల వల్ల వేరే వాళ్ళకి సంతోషంగా ఉండాలి. ఇది మృడప్రియ. మహారూప. అమ్మా ఎంత మంచి రూపం ఇది, ఎంత అందంగా ఉంది తను. అది మాత్రమే కాదు, భద్రకాళి. వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి ఎంత అందంగా ఉంది. ఇంకా మహాకాళి ఎలాగుంది, అమ్మో భయంకరంగా ఉంటుంది. ఆ తరువాత 11వ అధ్యాయంలో భగవంతుడు కృష్ణ పరమాత్ముడు చూపిస్తాడు అర్జునుడికి విశ్వరూప. అది ఎలాగుంది? ఫస్ట్లో అర్జునుడు బాగా చూశాడు, ఓహో బాగుంది. ఆ తర్వాత భయం వేసింది. ఆ తర్వాత చెప్తాడు, అమ్మో చాలు నానా, నువ్వు ఈ రూపం నాకొద్దు, చూడలేను నేను. ఆ దివ్య చక్షు ఇచ్చి కూడా ఆ రూపాన్ని చూసి భయమేసింది. ఎలాంటి రూపం అది? విశ్వరూప. అయితే ఇది మహారూప, మహాపూజ్య. అందరూ పూజ చేస్తారు. ఎవరు పూజ చేయట్లేదు చెప్పండి అమ్మవారిని పూజ? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అందరూ దేవతలు చేస్తున్నారు, రాక్షసులు చేస్తున్నారు, అడవిలో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ కూడా చేస్తున్నారు, మనము చేస్తున్నాము. అయితే మహాపూజ్య, మహాపాతక నాశిని, నిష్పాప పాపనాశిని అని ఒకసారి చూశాము. అలాగే పాతక అంటే ఇంకా పెద్ద పాపం, బ్రహ్మహత్య పాపం అంటారు. బ్రహ్మహత్య చేస్తే అది పాతకమే, పెద్ద పాపం. మహాపాతక నాశిని అలాంటి పాపాలని కూడా నాశ చేస్తుంది. మహామాయ. మాయ మనం చెప్తాం కదా, ఈ ప్రపంచమే ఒక మాయ. అంటే ఆ పురుషుడికి, పురుష అంటే పురుషుడు అంటే ఇక్కడ పురుష స్త్రీ అని తీసుకోకూడదు. ఆ శుద్ధ చైతన్య ఆత్మ, పరమాత్మ అంటాము, అది పురుషాని. పురుషానికి ఉన్నటువంటి శక్తి, దానికి పేరు మాయ. ఆ మాయ లేకపోతే ఈ ప్రపంచమే లేదు, ఏమీ ఉండదు. మనము భగవద్గీతలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగంలో చూసాము. క్షేత్ర అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి? క్షేత్ర అంటే ఈ ప్రకృతి, క్షేత్రజ్ఞ అంటే ఆ పురుష.
ఒక కంపేర్ చేసి చూడాలంటే మనకు ఎలక్ట్రిసిటీ కనపడటం లేదు, ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కనపడుతుంది. ఎప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ పోతుందో స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ అక్కడ ప్రవహిస్తుంది ఫ్యాన్లో, అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. లేకపోతే అలాగే ఉంటుంది. ఆ కరెంట్ చైతన్యం ఉంటే మాత్రమే ఇది తిరుగుతుంది, పని చేస్తుంది. అలాగే ఈ దేహ అనేది జడ, ఇది ఏమి చెయ్యదు. ఎప్పుడు చేస్తుంది? ఆ చైతన్యం ఉంటే మాత్రమే ఇది పని చేస్తుంది. ఆ పని చేయడానికి కారణం, ఆ శక్తికి పేరు మాయ. అంటే ఈ ప్రపంచం పని చేస్తుంది, అందరూ పని చేస్తున్నారంటే మాయ కారణం. ఇంకొక విధంగా చెప్పాలంటే మాయ అంటే చూడండి, ఈ కృష్ణ పరమాత్ముడు పుట్టినప్పుడు జైల్లో ఉంటారు వసుదేవ దేవకి. కరెక్ట్గా ఆ టైంలో గేట్స్ అంతా ఓపెన్ అయింది. ఎవరెవరు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో అందరూ బాగా నిద్రపోయారు. వసుదేవుడికి తల మీద ఈ చిన్ని కృష్ణుడిని తీసుకొని వెళ్ళడానికి ఏ కష్టమూ అవలేదు. వర్షం పడుతూ ఉంటే వాసుకి వచ్చి నీళ్లు పడకుండా చూశాడు. కృష్ణుడి మీద నీళ్లు పడలేదు. ఆ యమునా నది దారి ఇచ్చింది. ఇది మహామాయ. మహామాయ మాత్రమే కారణం దీనికి. లేకపోతే అందరూ సెక్యూరిటీ గార్డు ఒకేసారి నిద్రపోతారా? అది రాత్రికే ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఒకేసారి ఎలా నిద్రపోతారు? ఇది మహామాయ. అదే మహామాయ అక్కడ యశోద గర్భంలో ఉండి తరువాత ఆ మాయాని ఇక్కడికి వస్తాడు వసుదేవుడు. యోగమాయ అంటాము. ఇంకొక ఉదాహరణ ఇవ్వాలంటే మహాభారతంలో పాండవులకి వనవాసం, 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఎవరికి తెలియకూడదు, ఎవరికి వీళ్ళు ఎవరని తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ 13 సంవత్సరాలు. వాళ్ళు ఆ అజ్ఞాతవాసంలో స్టార్ట్ అయ్యే ముందు శమీ వృక్ష అక్కడ వెళ్ళి ఆయుధాల్ని అన్నీ అక్కడ పెట్టేసి ఇదే మహామాయాకి దండం పెట్టి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని చూసుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. విరాట్ రాజా ఆ ప్యాలెస్కి వెళ్ళి అందరూ వేరే వేరే సపరేట్గా వెళ్తారు. ద్రౌపది వెళ్ళి ఆ విరాట్ రాజా భార్య సుదేష్ణ తనతో వెళ్ళి చెప్తుంది, నాకు 5 భర్తలున్నారు. ఆ కాలంలో పురుషులకి ఎక్కువ మంది, 100 మంది భార్యలు ఉంటే కూడా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఒక్క ఆడదికి 5 ఉండేది ద్రౌపదికి మాత్రమే. అయితే సుదేష్ణకి ఈ ఆలోచన రాలేదా? ద్రౌపది ఉండొచ్చో ఏమో, ఎందుకు రాలేదు? తను చూడటానికి కూడా ఒక క్వీన్ అలాగే, రాణి అలాగే ఉండింది. మొహంలో అలాంటి ఒక కళ ఉండింది. సుదేష్ణకి అస్సలు ఆలోచన రాలేదు. అక్కడ ఉన్నది ఎవరెవరు ఉన్నారో ఎవరికి కూడా ఒక ఐడియా కూడా రాలేదు. 5 భర్తలు ఉన్నారంటే ఇది ద్రౌపది అని రాలేదు. అలాంటి ఆలోచన రాలేదు అంటే ఇది కూడా మహామాయ. మనము కూడా అనుకుంటాం కదా ఎన్నోసారి, అయ్యో ఎందుకు ఇలాగా అయింది, ఎందుకు ఇలా చేశాను. ఇది కూడా మహామాయ. అందుకే ఆ మహామాయకి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది మహామాయ. మహాసత్వ, సత్వగుణ. సత్వగుణ అంటే మనకు తెలుసు, నిర్మలమైన శుద్ధమైన మనస్సు. ఏ కార్యం చేస్తే కూడా సాత్వికంగా చేస్తాము. ఆహారం తీసుకుంటే సాత్విక ఆహారం తీసుకుంటాము. మనస్సు సాత్వికంగా నిర్మలంగా ఉంటుంది. ఇది మహాసత్వ. తను అలాగే ఉంది. మహాశక్తి, ఇప్పుడు సర్వశక్తి చూశాము. అలాగే మహాశక్తి, అన్ని శక్తి తనలో ఉంది. మంచిగా ఉన్నటువంటి శక్తి. ఎప్పుడు మనము సాత్విక గుణ మనలో ఉంటుందో అప్పుడు
అన్ని శక్తులు మనకు వస్తాయి. మహారతి, రతి అంటే ఎంజాయ్ చేయడం, హర్షించడము, సంతోషించడం. మహారతి మనకు తను అలాగే ఉంది, మనకు అలాంటి పరమానందాన్ని అనుగ్రహిస్తుంది. ఎలాంటి పరమానందం? ఆ జ్ఞానం వచ్చేసరికి, ఏ జ్ఞానం? నేను అంటే ఎవరు? నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే ఆ ఆత్మ, పరమాత్మ నేనే అని అలాంటి జ్ఞానం మన అనుభవానికి వస్తే ఆ తరువాత బ్రహ్మానంద, పరమానంద అన్ని ఆనందమే. అయితే అలాంటి ఆనందాన్ని మనకి ఇస్తుంది అంటే అలాంటి జ్ఞానం మనకు తను ఇస్తుంది. మహారథి, మహాభోగ. కొందరంటారు ఈ అధ్యాత్మ క్షేత్రం అమ్మో నాకొద్దే వద్దు, ఎందుకంటే అందులో వెళితే ఆరెంజ్ చీర కట్టుకోవాలి, లేదా వైట్ చీర కట్టుకోవాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు, నవ్వకూడదు. అవి ఏమీ లేవు, అలాంటి ఏ నియమాలు మనకు లేవు. అధ్యాత్మ క్షేత్రంలో మంచిగా సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి అని ఉంటుంది. భోగ, అన్ని భోగాలు ఉండొచ్చు. డబ్బు ఉండకూడదు, డబ్బు అంతా వేరే వాళ్ళకి ఇవ్వాలి, దానం చేయాలి, ఏమీ లేదు. అన్నీ ఉండొచ్చు. మంచి సర్వాభరణ భూషిత తను, అన్ని ఆభరణాలు వేసుకోవచ్చు, మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు. అన్ని భోగ తను ఇస్తుంది. లౌకిక క్షేత్రంలో భోగం ఇస్తుంది, అధ్యాత్మ క్షేత్రంలో ఎలాంటి భోగ కావాలో అలాంటిది తను ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాము? ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, ఒక రిసెప్షన్కి వెళ్తామనుకోండి, ఏదో ఒక సమారంభానికి వెళ్తున్నాము, మంచి చాలా వెరైటీ ఫుడ్ అక్కడ పెట్టారు. ఓహో ఇక్కడ ఫ్రీగా నాకు దొరుకుతుంది కదా అని అన్నీ తినేస్తే, ఇక్కడ దాకా నేను తింటే ఏమవుతుంది? ఇంకా 4 రోజులు నేను పండుకోవాలి, లేదా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాలి. అయితే అది భోగ కాదా? కరెక్టే. కానీ ఆ భోగాన్ని ఎలా మనం ఎంజాయ్ చెయ్యాలి, ఎలా భోగించాలి దాన్ని అంటే మంచి జ్ఞానంతో చేస్తే అది యోగం అవుతుంది. ఓహో ఇన్ని రకాలు పెట్టారు, సరే నాకు డయాబెటీస్ ఉంది, ఇది నేను తినకూడదు, ఇది తినను, నాకు ఏది ఆరోగ్యానికి మంచిదో అది నేను తింటాను. అలా సెలెక్ట్ చేసి తింటే, అంటే మంచి బుద్ధి ఉపయోగించి తింటే ఇదే ఒక్క యోగం. లేదు అంటే ఆ భోగంతో మనకు రోగం అయితే గ్యారంటీ. మహాభోగ, మహేశ్వర్య, అన్ని ఐశ్వర్య, అన్ని సంపత్తు, ఎలాంటి సంపత్తు అన్నీ ఉన్నాయో అన్ని తనతో ఉంది. మహావీర్య, వీర్య అంటే ఇక్కడ ధైర్యం, శక్తి, ఒక పవర్ అంటాము, అవి అన్నీ వీర్య. మహాబల, ఆత్మబల, దైహిక బల, మానసిక బల, ఆధ్యాత్మ బల, ఆత్మబల. మన ప్రధానమంత్రి గారు చెప్తారు కదా, ఆత్మనిర్భర భారత అని. ఎంత బాగుంది అది. అయితే మనకు ఆత్మబలం ఉండాలి, లేకపోతే ఆత్మనిర్భరంగా ఉండలేము. ఆత్మబల ఎక్కువ అవ్వాలి. తనకి అలాగుంది, మహాబల ఉంది, మనల్ని కూడా అలా చేస్తుంది. మహాబుద్ధి, బుద్ధిర్మతామస్మి తేజస్వినామహం అన్నాడు భగవంతుడు. అలాగే మహాబుద్ధి, మహాసిద్ధి, అష్టసిద్ధులు ఉంటాయి. దేవి ఖడ్గమాలంలో, మాలా స్తోత్రంలో మనము పాడతాము, అణిమాలగి మాగరి మా మహిమ ఈషిత్వ వశిత్వ ప్రాప్తి ప్రాకామ్య, ఇవి అన్నీ అష్టసిద్ధులు. వెరైటీ సిద్ధులు ఉంటాయి. అష్ట మాత్రమే కాదు, ఎన్నో సిద్ధులు ఉంటాయి. వాక్సిద్ధి అంటారు. వాక్సిద్ధి వస్తే అలాంటి వాళ్ళు ఏమైనా చెప్తే అది జరుగుతుంది, 100% జరుగుతుంది. అది ఒక సిద్ధి. అమ్మవారు ఇలాంటి సిద్ధులు కూడా మనకు ప్రసాదిస్తారు. కానీ నిజంగా మనకు అమ్మవారి మీద ప్రేమ ఉంది అంటే ఈ సిద్ధి అన్నీ మనకు అనవసరం. ఆ సిద్ధిని ఉపయోగించి నేను ఇలా చెప్తాను, నేను చెప్పింది అవుతుంది అంటే వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి. ఇంకా నేనే గ్రేట్ అని మళ్ళీ అహంకారం వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరు ఈ అధ్యాత్మ పథంలో తన్ని పూజిస్తూ వెళ్తారో అష్టసిద్ధి కాదు, ఎన్నో సిద్ధులు రావచ్చు,
కానీ దాని మీద పెద్దగా దృష్టి పెట్టకూడదు. ఉపయోగిస్తే లోకసేవానికి మాత్రమే ఉపయోగించాలి. ఇది మహాసిద్ధి. మహాయోగేశ్వరేశ్వరి, యోగేశ్వరులు. యోగ మీద ఎవరికి కంట్రోల్? యోగా అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఐక్యమయ్యేది. దానికోసం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో వాళ్ళకందరికీ తను కంట్రోలర్, తను ఈశ్వరి. ఆ తరువాత మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, ఇవి 3 కూడా ఇప్పుడు చూసాం మనము. సర్వమంత్ర, సర్వయంత్ర, సర్వతంత్ర చూసాము. అలాగే ఇది మహాతంత్ర, తన్ని పూజ చేసే పద్ధతి మహాతంత్ర. మహామంత్ర, పంచదశి మంత్ర, దానికి పేరు మహామంత్ర. మహాయంత్ర, అన్ని చాలా రకరకాల యంత్రాలు ఉన్నాయి. అందులో శ్రీచక్ర, దానికి పేరు మహాయంత్ర, శ్రేష్టమైన యంత్ర అని పేరు. మహాసన, ఆసన, సింహాసన చూసాము. ఎలాంటి సింహాసన? పంచబ్రహ్మాసన. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అందరూ కింద ఉంటే వాళ్ళ మీద తను కూర్చుంటుంది. లేదా సింహాసనానికి 4 కాళ్ళు ఉంటాయి, ఒక పైన పెట్టేది సదాశివుడు, సదాశివుడి మీద తను కూర్చుంటుంది. ఇది తను మహాసన. మహాయాగ క్రమారాధ్య, ఆరాధ్య అంటే పూజించడం. ఎలా పూజిస్తున్నారు? మహాయాగ, చండీయాగ. యాగ అంటే, యా అంటే ఏది, గా అంటే గతి, గతి అంటే ముందుకు వెళ్ళడం. ఏది మనని ముందుకు తీసుకువెళ్తుందో, ప్రగతి ఇస్తుందో దానికి పేరు యాగ. మహాయాగ, రకరకాల యాగాల ద్వారా తన్ని పూజిస్తున్నారు. మనము ఏ యాగ చెయ్యాలి? యజ్ఞం చెయ్యాలి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు విభూతి యోగంలో భగవంతుడు. జపయజ్ఞ చెయ్యాలి. ఇది పెద్ద మహాయాగ. దేనికోసం చేయాలి జపయజ్ఞ? లోక కళ్యాణం. నాకు అది అవ్వాలి, నాకు ఇది అవ్వాలి అని చెప్పడం కాదు. అది స్టార్టింగ్లో అది ఉంటుంది, స్వార్థత ఉంటుంది. స్లోలీ ముందుకు వెళుతూ నిస్వార్థత, వేరే వాళ్ళ కోసం, సమాజాని కోసం జపయజ్ఞ చేస్తే ఇదే మహాయాగక్రమ. ఇలా మనము దాన్ని ఆరాధించుతాము. మహాభైరవ పూజిత. భైరవ అంటే శివుడు. ఇంకా ఒక అర్థం ఉంది, బ్రహ్మ, విష్ణు, శివ. ఈ ముగ్గురు కూడా కలిపి భా అంటే విష్ణు, రా అంటే శివ, వా అంటే బ్రహ్ముడు. ముగ్గురు కూడా మహాభైరవ. వీళ్ళందరూ పూజ చేస్తున్నారు. మహాభైరవ పూజితాన్ని. ఇంకా ఒక అర్థం అంటే భయ అంటే మనకు తెలుసు భయము. రవ అంటే పెద్ద సౌండ్, శబ్దం, దానికి పేరు రవ అంటే శబ్దం. భైరవ అంటే పెద్ద శబ్దం. ఈ ప్రపంచ సృష్టి అయ్యేసరికి మన విజ్ఞానులు చెప్తారు కదా, బిగ్ బ్యాంగ్ థియరీని, పెద్ద సౌండ్ వచ్చిందంట, ఆ తరువాత ప్రపంచ సృష్టి అయింది అంటారు. అయితే ఇదే భైరవ, పెద్ద నాదం, భైరవ పూజిత. అలాంటి భైరవ పూజ చేస్తున్నాడు. మనకిక్కడ భైరవ అంటే మళ్ళీ మనము మృడప్రియ అని చెప్పినట్టు మనము మాటలు మాట్లాడతాము, పెద్దగా మాట్లాడతాము, అరుస్తాము కదా. దానివల్ల ఏమవుతుంది? వేరే వాళ్ళకి నొప్పి తగులుతుందా, లేదా ఏదో సేవ నడుస్తుందా అక్కడ? ఇది మనము గమనించాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇలాంటి శబ్దం ఉందో అక్కడంతా తను పూజ అవుతుంది. అయితే ఎలా పూజ చేస్తున్నాము? వాళ్ళ మీద అరుస్తే అది ఒక పూజ. ఆత్మాత్వం గిరిజామతి సచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. ఇందులో కూడా మానస పూజలో కూడా మనము చూసాము, ఏది మాట్లాడితే ఏ శబ్దం వస్తుందో, నా నోటి నుండి శబ్దం వస్తుందో అవి అన్నీ నీ స్తోత్రమే. అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము మాట్లాడినప్పుడు. ఇది మహాభైరవ పూజిత. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని.
మహాకల్ప అయ్యేసరికి అక్కడ శివుడు శక్తి ఇద్దరే ఉంటున్నారు. శివ రుద్ర తాండవ నృత్యం చేస్తాడు. అప్పుడు సాక్షిగా తను మాత్రమే ఉంటుంది అక్కడ. కల్ప అంటే 432 కోటి సంవత్సరాలు అంటే ఒక్క పగలు, బ్రహ్ముడికి ఒక్క పగలు. అలాగే రాత్రి మళ్ళీ అంతే, 432 కోటి సంవత్సరాలు అంటే ఒక్క రాత్రి. ఇవి రెండు కలిపి 864 కోటి సంవత్సరాలు ఒక్క డే అండ్ నైట్ బ్రహ్మ. మళ్ళీ మల్టిప్లై చేయాలి, 360 డేస్. ఇన్ని సంవత్సరాలు అంటే మహాకల్ప అంటాము. ఆ మహాకల్ప ప్రళయం అంటాం చూడండి, జగత్ ప్రళయం అంటాము. జగత్ ప్రళయం ఆ సమయంలో శివుడు తాండవ, మహాతాండవ నృత్య. అప్పుడు సాక్షిగా తను మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఏమవుతుంది అది వేరే నామంలో చూద్దాం మనము. తిరోధానకరి, అనుగ్రహ ఇవన్నీ చూద్దాం తరువాత. తను సాక్షిగా ఉంటుంది. మహాకామేశ మహిషి, ఆ కామేశ్వరుడికి మహిషిగా అంటే క్వీన్, రాణిగా తను ఉంది. ఇక్కడ భగవద్గీతలో ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మావిరుద్ధో కామేషు కామోస్మి భరతర్షభ. ధర్మకి అవిరుద్ధంగా ఉన్నటువంటి కోరికలు అది నేనే. ధర్మాకి అవిరుద్ధంగా అంటే విరోధంగా ఉండకూడదు. ఇక్కడ ధర్మ అంటే ఆత్మ. ఏ కార్యం చేస్తే ఏ కోరిక, ఎలాంటి కోరిక, ధర్మకి దగ్గర, ఆత్మానికి ఇంకా దగ్గర ఏది తీసుకువెళ్తుందో అలాంటి కోరికలు ఉంటే అది నేనే. అదే మహాకామేశ మహిషి. ఆ కామ కూడా తనే, అలాంటి కామేశ్వరుడికి భార్య కూడా తనే. మహాత్రిపుర సుందరి, బ్యూటీ క్వీన్, ఇంకెవరున్నారు? తను అలాగే అంత సౌందర్యం ఇంక ఎవ్వరికి లేదు. ఇది బాహ్య ప్రపంచంలో. మనలో కూడా త్రిపుర, ఈ పుర అంటే ఈ దేహానికి పుర అని పేరుంది. త్రిపుర 3 శరీరాలు ఉన్నాయి మనకు, శరీరత్రయ. ఇది కూడా చూసాం మనము. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర. ఇది త్రిపుర అయింది. ఇందులో లోపల ఉండి సుందరంగా మనకు ఆ వెలుగు ఎవరిస్తున్నారు? లోపల మనకు తెలుస్తుంది కదా. నిద్రపోతే ఓహో నేను నిద్రపోయాను, కల వచ్చింది నాకు, ఎట్లా తెలుసు? లోపల ఒక లైట్ ఉంది, అంతర్జ్యోతి. ఆ అంతర్జ్యోతియే త్రిపుర సుందరి. చతుషష్టి ఉపచారాఢ్య. చతుషష్టి అంటే 64 ఉపచారాలు ఉన్నాయి. ఇప్పుడు ఉపచారాలు అంటే మనము నైవేద్యం ఇస్తాము, అభిషేకం చేస్తాము, ఇంకా పూలు ఇస్తాము, అర్చన చేస్తాము. ఒక్కొక్క విధంగా సేవ, ఆచారాలు. 64 ఆచారాలు ఉన్నాయంట. అలాంటి ఆచారాలతో తనని పూజ చేస్తున్నారు. ఆదిశంకరాచార్యులు ఒక శ్రీదేవి మానస పూజ అని రాశారంట. మనకు శివ మానస పూజ తెలుసు, శ్రీదేవి మానస పూజ అంత పాపులర్ ఏం కాదు అది. అందులో 72 శ్లోకాస్ ఉన్నాయి. ఇదే ఈ 64 సేవాల గురించి వర్ణన ఉందంట. ఎన్ని స్తోత్రాలు శంకరాచార్యులు రాశారో అది 32 సంవత్సరాల లోపలనే. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నామో ఒక్కసారి చదవటానికి కూడా మనం వీలు కావట్లేదు. ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తాలో తెలీదు. ఒక్కసారి చదవటం, అర్థం చేసుకోవడం కాదు, చదవడానికి కూడా మనకు వీలవ్వట్లేదు. ఇది చతుషష్టిపచారాఢ్య, చతుషష్టి కళామయి. 64 కళలు ఉన్నాయి అంటారు. ఆర్ట్, నృత్య, సంగీత, వేరే వేరే కళలు ఉంటాయి కదా, శిల్పకళ ఇవన్నీ అంటారు. 64 కళ కూడా తనలోనే ఉంది. చతుషష్టి కోటి యోగిని గణసేవిత. ఎన్ని కోటి? 64 కోటి యోగినిలు తను సేవ చేస్తున్నారు. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా మను విద్య. తన
జగన్మాతని ఆరాధన చేసే వాళ్ళల్లో 12 మంది చాలా చాలా ఉపాసకులు అని పేరు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క పద్ధతిగా పూజిస్తారంట. అందులో సూర్య, చంద్ర, అగ్ని, ఇంద్ర, కుబేర, దుర్వాస, శివ, కార్తికేయ, మను, మన్మథ, అగస్త్య, లోపముద్ర, వీళ్ళు 12 మంది. ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే విధానం చేశారు. దానికి పేరు ఇప్పుడు మను విద్య. మను ఒకటి చేశాడు మను విద్య. అలాగే చంద్రుడు చేశాడు, దానికి చంద్ర విద్య. ఇలా పేరు. చంద్రమండల మధ్యగా, చంద్రమండల, ఇక్కడ చంద్రమండల అంటే సహస్రార చక్ర మన తల మీద ఉంటుంది. అందులో మధ్యంలో బిందు రూపంగా తను ఉంటుంది. చంద్రమండల మధ్యగా చారు రూప. చారు అంటే చాలా బ్యూటిఫుల్, మంచిగా అందంగా ఉండటం. చారు రూప, రూప ఎలా ఉంది? అందంగా ఉంది. చారు హాస, నవ్వు. హాస అంటే నవ్వు. చారు హాస అందంగా ఉన్నటువంటి నవ్వు. చారు చంద్రకళాధర, చంద్రుడిని ఇక్కడ తల మీద పెట్టుకుంటుంది. ఎలాంటి చంద్రుడు? మనకు నవ్వినట్టు కనపడుతుంది. అది ఫుల్ మూన్ కాదు, సగమే ఉంటుంది కదా, కొంచెమే ఉంటాడు. అయితే అది నవ్వినట్టే ఉంటుంది. చారు చంద్రకళాధర. చరాచర జగన్నాథ. చర అచర. చర అంటే ఏది చలిస్తుందో, ఏది మూమెంట్ ఉందో, నడుస్తుందో దానికి చర. అచర ఏది లేదో తది చర. ఇవి రెండు కూడా కలిపి అంటే అందరూ కూడా, అది ప్రాణి ఉండొచ్చు, చెట్టు ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు, ఏదైనా ఒక వస్తువు ఉండొచ్చు, అన్నీ దీనికి తను నాథ అంటే మళ్ళీ కంట్రోలర్, జగన్నాథ. చక్రరాజనికేతన. ఎక్కడ ఉంటుంది తను? రెసిడెన్స్ ఎక్కడ? శ్రీచక్రంలో తను ఉంటుంది. పార్వతి, పర్వతరాజుడు పుత్రి పార్వతి. పద్మనయన, నయన అంటే కళ్ళు, పద్మ అంటే ఎంత అందంగా ఉన్నాయి కళ్ళు. పద్మరాగ సమప్రభ. పద్మరాగాన్ని చూశాము ధ్యాన శ్లోకంలో. పద్మరాగ అంటే ఒక మాణిక్యం. ఆ మాణిక్యం ఎంత అందంగా ఒక ప్రభ ఉందో అలాగే తను కూడా అలాంటి ప్రభ తనకి ఉంది. పంచప్రేతాసనాసీన. పంచబ్రహ్మాసన చూశాము, ఇప్పుడు పంచప్రేతాసన. సౌందర్యలహరి 1వ 2వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు చెప్తారు, నువ్వు లేకపోతే వాళ్ళు ఏమి పని చేయలేరు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ, వీళ్ళెవ్వరు కూడా ఏమి పని చేయలేరు. సృష్టి బ్రహ్ముడు చేయాలా, అక్కడ నువ్వు ఉండాలి తల్లి అని. అలాగే తను లేకపోతే వాళ్ళు పంచప్రేతలైపోతారు. ఆ పంచప్రేత మీద తను కూర్చుంది. పంచబ్రహ్మస్వరూపిణి. వీళ్ళందరూ కూడా ఎవరి స్వరూపం? తను లేకపోతే వాళ్ళు పని చెయ్యరు, ఏం పనికి రానట్టే వాళ్ళు. అయితే తనే కదా ఇంపార్టెంట్ అక్కడ. తను స్వరూపమే. చిన్మయి. చిత్ అంటే ప్రజ్ఞ, శుద్ధ చైతన్య, ఆత్మ. అవి ఆ ఆత్మ అనేది తనలో ఉంది, తనే ఆ పరమాత్మ. చిత్ అంటే కాన్షియస్నెస్. చిన్మయి. పరమానంద. ఇది మనకు తెలుసు, ఎంత ఆనందంగా తను ఉంటుంది. ఎప్పుడు చూస్తే ఒక చిరు నవ్వు ఉంటుంది. మనం కూడా అలాగ రావాలి. పరమానందంగా ఉన్నటువంటి అనుగ్రహం మనకు కూడా కావాలి. ఆ తరువాత విజ్ఞాన ఘన రూపిణి. విజ్ఞాన ఘన రూపిణి. ఘన అంటే ఒక సాలిడ్గా ఉండటం. ద్రవ అంటే లిక్విడ్. ఇప్పుడు నీళ్లుగా అయిపోతే నీళ్లు ప్రవహిస్తుంది. ఒక సాలిడ్గా ఒక వస్తువు అక్కడ ఉంటే అది ప్రవహిస్తుందా? అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. అయితే ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన ఏం తేడా? జ్ఞాన అంటే మనం ఏం తెలుసుకుంటున్నామో అది. విజ్ఞాన అంటే విశేషమైన జ్ఞానం.
ఏంటి విశేష అందులో? మన అనుభవానికి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఒక దీపం ఉంది అనుకోండి, దేవుడి రూములో అక్కడ దీపం ఉంది. ఒక చిన్న అమ్మాయి వచ్చి అక్కడ దగ్గర వెళ్తూ ఉంటే తల్లి చెప్తుంది, ముట్టొద్దు ముట్టొద్దు, జాగ్రత్త, వేడిగా ఉంటుంది అది అని. వేడిగా ఉంది అని ఆ పాపకి తెలిసింది. కానీ వేడిగా అంటే ఎలా వేడిగా ఉంటుంది? ఏంటి వేడి అంటే ఎట్లా తెలుస్తుంది? చిన్నపిల్లలు చూడండి, మనం వద్దు అంటే అది చేసి చూస్తారు. ఎందుకు? అది అనుభవానికి రావాలి, లేకపోతే అది థియరీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా నేను అంటే ఈ దేహం కాదు తెలీదా? ఎన్నిసారి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఎన్నిసారి చదివాము, తెలుసు. కానీ అనుభవానికి వస్తుందా? ఏదో ఒక చిన్న తలనొప్పి అయితే నాకు తలనొప్పి, నాకు తలనొప్పి, నాకు అందరితో చెప్పుకుంటాము. అది నాకు అంటే దేహం కదా. అంటే థియరిటికల్లీ తెలిస్తే కూడా అనుభవానికి రాకపోతే అది జ్ఞానమే, విజ్ఞానం కాదు. ఇదే ఏది తెలిసిందో మన అనుభవానికి వస్తే ఏమవుతుంది? అది ఇక్కడ ఉండిపోతుంది. లేకపోతే ప్రవహిస్తుంది అంటే బయటకి వెళ్ళిపోతుంది, మనస్సులో ఉండట్లేదు. లేకపోతే సిమెంట్ వేసి మనం ఇల్లు కట్టట్లేదా, ఎంత గట్టిగా ఉంటుంది. అలాగే ఇక్కడ అలాంటి జ్ఞానం విజ్ఞానంగా ఇక్కడ ఘన సాలిడ్గా ఇక్కడ ఉంటుంది. వేరే వాళ్ళు ఏమైనా చెప్తే, లేదండి దీపం ఏం వేడిగా ఉండదంటే మనకు తెలుసు. అవునా, మీరు ముట్టండి అయితే అని చెప్పొచ్చు కదా. మనం ముడతామా? మనకు తెలుసు ఎలాగుంది. అది అలాంటి జ్ఞానం ప్రవహించి బయటికి వెళ్ళలేదు, ఇక్కడ ఘనంగా ఉంది. ఇది విజ్ఞాన ఘనరూపిణి. ఇప్పుడు ఏది మనకు ఘనంగా విజ్ఞానంగా ఉండాలి? ఏదో ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవన్నీ రోజు చదువుతారు పిల్లలు, మనమేమో అన్నీ మర్చిపోయాము. ఇప్పుడు ఆ ఫిజిక్స్ మ్యాథ్స్ పోని, మనం ఇప్పుడు లలితా సహస్రనామము, భగవద్గీత, అంతా తెలిసింది. ఇవాళ ఏమేమి నామాల అర్థం ఉందో అవి అన్నీ బుర్రకి ఎక్కింది. కొంచెంసేపు తర్వాత ఆలోచిస్తే ఇది ఏంటో గుర్తుకి రావట్లేదు. బాగుంటుంది, పెద్ద సర్టిఫికెట్ కూడా ఇచ్చేయింది, కానీ గుర్తుకి రావట్లేదు కదా. ఇది ఎందుకు అట్లా అవుతుంది అంటే మన అనుభవానికి రావట్లేదు. అందుకే చాలాసారి కథల ద్వారా ప్రవచన చేసేవాళ్ళు కథల ద్వారా దాన్ని చెప్తారు. ఎందుకంటే కథ అంటే మనకు గుర్తుంటుంది, దాని వెనక తత్వ అంత తొందరగా గుర్తుకి రాదు. కానీ కథ తొందరగా ఇక్కడ ఎక్కుతుంది, అలాగే అక్కడ ఉండిపోతుంది కొన్ని రోజులైనా. ఆ కథ వెనక తత్వ అప్పుడైనా గుర్తుండొచ్చు. పొద్దున ఏదో పారాయణం చేస్తే దీనిది అర్థం ఇలాగే ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, మనన చెయ్యాలి అని అనుకుంటాము. ఒక 2 గంటల తర్వాత గుర్తుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. మధ్యాహ్నం ఏం చదివాను ఇవాళ గుర్తు రావట్లేదు. అంటే దాని మీద అంతే మన ఫోకస్, దృష్టి, కాన్సన్ట్రేషన్ అంతే ఉంది. మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. ఉంది, ఆ శక్తి ఉంది, లేదు అని కాదు, ఆ శక్తి ఉంది మన అందరికీ. కానీ ఎందులో వెళ్ళిపోతుంది ఈ శక్తి? ఎందులో వేస్ట్ చేస్తున్నాము? లౌకిక. మన పిల్లల గురించి మనకు గుర్తు రావట్లేదా? వేరే వాళ్ళ గురించి ఏదో చెడ్డగా ఎవరో చెప్తే అది ఎంత మంచిగా ఇక్కడ ఘనంగా కూర్చుంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అడిగితే కాదండి ఇలాగ జరిగింది వాళ్ళ ఇంట్లో, ఎందుకు గుర్తుంటుంది? మళ్ళీ దాన్ని మనన చేశాము. వేరే వాళ్ళ ఇంట్లో ఏదో చెడ్డగా జరగాలి, అది ఇక్కడ
గుర్తుంటుంది. మన ఇంట్లో ఏదైనా చెడ్డగానే అనుకుంటాము, ఏది చెడ్డదని కాదు, కానీ ఏదైనా జరిగితే ఇంకా ఎవరికీ తెలియకూడదు. ఇలాంటి మనస్సు మనది. మనోన్మని ఉన్మని సుఖ అటు ఇటు వెళ్లకుండా తను పాదాల మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థనలు చేస్తూ ఉంటాము, రోజు చేస్తాము. అందులో కూడా కొంచెం కొంచెం మనం అందరూ కూడా ఇంప్రూవ్ అవుతున్నామని అనుకుంటున్నాను. 1 సంవత్సరం క్రితం ఇలా కావాలి, అలా జరగాలి, ఇలా జరగకూడదు, అవి అన్నీ ఉండేది. కొంచెం కొంచెమైనా తేడా ఉంది అని మన అనాలిసిస్ మనం చేస్తే మనకు తెలుస్తుంది. అంటే ప్రగతి, ముందుకు వెళ్తున్నాను, అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తున్నానా లేదా అని టెస్ట్ చేసుకోవాలి కదా అప్పుడప్పుడు. వెనక వెళితే జాగ్రత్తగా ఉండాలి. ఓహో, ఏదో ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది, నేను వెనక వెళ్తున్నాను. నెగటివ్ థాట్స్ వస్తుంది, అక్కడికి దాన్ని ఆగాలి, ఆపాలి, జ్వాలామాలిని ఉండాలి అక్కడ. నామస్మరణ చేస్తే ఒక పెద్ద అక్కడ ఫోర్ట్ కట్టుతుంది, తను రానివ్వదు. మన దేహం దగ్గర రానివ్వదు, మన మనసుకి దగ్గర రానివ్వదు. అలాంటి థాట్స్ ఉండొచ్చు, చెడ్డ మనుషులు ఉండొచ్చు, ఏదైనా పరిస్థితి కూడా. లేదా మహావీర్య, ధైర్య, అలాంటి ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఎలాంటి పరిస్థితి రాని, నాతో అమ్మవారు ఉన్నారు, నేను దీన్ని ఫేస్ చేస్తాను. ఇది ఒక ధైర్యం. అధ్యాత్మ పథంలో ఉండే వాళ్ళకి, లలితా సహస్రనామ పఠన చేసే వాళ్ళకి కష్టం రాదా? వస్తుంది. కష్ట పరిస్థితి, దుఃఖ పరిస్థితి తప్పకుండా వస్తాయి. కానీ దాన్ని ఎదురించే ఒక ధైర్యం ఇస్తుంది. ధైర్యంగా ఎదురించాలి. ఏదైనా రాని, తను ప్రసాదమే కదా అది. ఈశ్వరార్పణ బుద్ధితో పని చేస్తే, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఆ ఫలాన్ని మనము స్వీకారం చేస్తే కర్మయోగిలవుతాము. అప్పుడు మాత్రమే మన మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. లేకపోతే అందులో స్వార్థత ఎక్కువ ఉంటుంది. నిస్వార్థత రావాలి అంటే, మనస్సు పరిశుద్ధంగా తయారవ్వాలి అంటే కర్మయోగ చేయాలి. కర్మయోగ చేయడం అంటే ఏ పని చేస్తే కూడా ఈశ్వరార్పణ. ఈశ్వర అంటే ఆ శివ, లలిత మాత ఒక్క ఇది అని కాదు. అక్కడ ఆ పరబ్రహ్మ తత్వ, ఎవరైనా ఉండొచ్చు, పరబ్రహ్మ తత్వ. ఆ తత్వానికి అర్పణ చేసి, ఆ తత్వ నాకేమిస్తుందో దాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకారం చేయడం, ఇది కర్మయోగ. ఇది చేయకపోతే మనస్సు పరిశుద్ధంగా అవదు. మనస్సు పరిశుద్ధంగా లేదు అంటే మనకు ఈ జ్ఞానం రాదు. వేరే లౌకిక జ్ఞానం రావచ్చు, పిహెచ్డి దొరకొచ్చు. భగవద్గీతలో 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు ఎలాంటి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. నా దగ్గరికి రావాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలాగెలాగో బ్రతికి నాకు ఓహో ఈశ్వరుడి దగ్గర వెళ్ళాలి, ఉండాలి, నాకు మోక్షం కావాలి అంటే అవ్వదు, కుదరదు. అయితే ఇవన్నీ లలితా సహస్రనామం ఉండొచ్చు, భగవద్గీత ఉండొచ్చు, చెప్పేది అంతా ఏమి డిఫరెన్స్ ఏమీ లేదు. వేరే వేరే విధానంగా వాళ్ళు చెప్తున్నారు అంతే. ఎందుకంటే ఒకే విధంగా మనము ఇప్పుడు స్తోత్ర భజన ఎందుకు వేరే వేరే రాగంలో పాడతాము? ఊరికే చెప్పొచ్చు కదా, అన్ని స్తోత్రాలు కూడా చెప్పొచ్చు, మనకు బోర్ కొడుతుంది. అందుకే వేరే 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 రాగం అయితే మనకు ఇది బాగుంది అని కొంచెం ఉత్సాహం వస్తుంది. అయితే ఈ ఉత్సాహంతో ఒక్క సంకల్ప చేసి నేను అలాగే నేను అవ్వాలి,
తను అలా కావాలంటే తను ఏంటో నాకు తెలియాలి. ఫస్ట్ తెలుసుకుంటాను. తను ఎలాగుందో నేను కూడా అలా కావాలని ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క సంకల్పంతో, ఉత్సాహంతో, అయ్యో అయ్యో అని కాదు, మంచిగా ఉత్సాహంతో తన దగ్గరికి అందరూ కూడా వెళదాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.